సరే మాధవేదో అమాయకుడు, ఇంట్లో పనోళ్లాగా ఉంటాడు కదా అనేసి నీ కూతురు ఆ అబ్బాయిని అలా ఆడిస్తే ఎలా అమ్మా? ఇప్పటికైనా నిజం తెలిసింది కాబట్టి సరిపోయింది. లేదంటే మీ అమ్మాయి టార్చర్ భరించలేక ఆ అబ్బాయి ఏదైనా అఘాయిత్యం చేసుకుంటే? అయినా అది కాదు భూమి, ఇద్దరం తోడికోడళ్ళం. మీ ఇద్దరి మధ్య ఏదైనా సమస్య ఉంటే నాకు చెప్పొచ్చు కదా. మూడో కంటికి తెలియకుండా నేనే దాన్ని పరిష్కరించేదాన్ని. ఎందుకిలా చేసుకుంటున్నావు? భూమి, అన్ని విషయాలు నా దగ్గర చెప్తావు కదా? ఏమైంది ఇంత పెద్ద విషయాన్ని నా దగ్గర దాచావు? అసలు ఏం జరుగుతుంది మీ మధ్య? ఏం జరగటం ఏంటక్క? తనకసలు మాధవ్ మీద ప్రేమే లేదు. వాడల అరచేతిలో కర్పూరం పెట్టుకుని హారతి ఇస్తుంటే కనీసం తన కళ్ళల్లో కొంచెమైనా బాధ ఉందా చూడు. పైగా వాణ్ణి పట్టుకుని తిడుతోంది. నా తమ్ముణ్ణి బాధ పెడితే నా కన్నవాళ్ళని క్షమించలేదు. అలాంటిది ఎవరో వచ్చి మన నట్టింట్లో కూర్చుని మాధవ జీవితంతో ఆడుకుంటుంటే చూస్తూ ఊరుకుంటానా? ఇలాంటి వాళ్ళు మన ఇంట్లో ఉండడానికి వీల్లేదు. హరిప్రసాద్, నీ కూతుర్ని తీసుకుని ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపో. తీసుకెళ్లాలా? ఎలా కనిపిస్తున్నాను రాఘవాని కంటికి? వీడియోలో నా కూతురు చేసింది కనిపిస్తుంది, కానీ దానికి కారణం ఏంటని అడిగే ప్రయత్నం చేశావా? ఏం జరిగిందో అని నీ తమ్ముడిని నిలదీసావా? ఏకపక్షంగా నా కూతుర్నే నేరస్తురాల్ని చేసి ఇంట్లోంచి బయటికి గెంటేస్తానంటావా? ఇది మొదటిసారి కాదు, ఇప్పటికీ చాలాసార్లు జరిగింది. ఇన్నాళ్ళు మా తమ్ముడు వెనకేసుకొచ్చాడు, లేదా మా అక్క వెనకేసుకొచ్చింది. ఈరోజు కళ్ళారా చూశాను కాబట్టి ఎవ్వరి మాట వినేది లేదు.